సుమారు 200 ఏళ్ల క్రితం అప్పటి వరకు టూత్పేస్ట్ అనేదే లేని టైంలో వాళ్ళు దాన్ని తయారు చేసి ఎంతో సక్సెస్ఫుల్గా మార్కెట్లోకి తీసుకొచ్చారు. కేవలం ఇండియాలోనే కాకుండా మొత్తం వరల్డ్లోనే 50% మార్కెట్ షేర్తో టాప్ టూత్పేస్ట్ కంపెనీగా ఎదిగింది కోల్గేట్. అసలు కోల్గేట్ 200 ఏళ్ల నుండి ఇప్పటి వరకు ఒక మెయిన్ కాంపిటీటరే లేకుండా ఎలా సక్సెస్ఫుల్గా వాళ్ళ బిజినెస్ రన్ చేశారు అండ్ ఇంతమంది కస్టమర్స్ని ఇలా అట్రాక్ట్ చేయడానికి ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అయ్యారు, ఇలా కోల్గేట్కి సంబంధించిన విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. కోల్గేట్ కంపెనీని 1806లో న్యూయార్క్లో స్టార్ట్ చేశారు అండ్ దీని ఫౌండర్ నేమ్ విలియం కోల్గేట్. అందుకే ఈ కంపెనీ నేమ్ కోల్గేట్ అని పెట్టారు. మొదట్లో కోల్గేట్ సోప్ అండ్ క్యాండిల్స్ తయారు చేసే ఒక స్మాల్ కంపెనీ. అప్పట్లో విలియం కోల్గేట్ ఈ కంపెనీని ఎక్స్పాండ్ చేయడానికి చాలా ట్రై చేశాడు, బట్ అంతగా ఎక్స్పాండ్ చేయలేకపోయాడు అండ్ ఈయన 1857లో చనిపోయారు. తర్వాత ఆయన కొడుకు శామ్యూయల్ కోల్గేట్ బిజినెస్ చేయడం స్టార్ట్ చేశాడు. అప్పట్లో డాక్టర్ పి బాడీ అనే అతను 1824 ఆ టైంలో కొంచెం ఎక్స్పెరిమెంట్స్ చేసి సోప్ అండ్ డెంటల్ పౌడర్ని కలిపి ఫస్ట్ టూత్పేస్ట్ని తయారు చేశారు. అప్పుడప్పుడే డెంటల్ హైజీన్ పెరుగుతుందని గమనించిన శామ్యూయల్ కోల్గేట్ ఈ టూత్పేస్ట్ని జార్స్లో అమ్మడం స్టార్ట్ చేశాడు అండ్ వాళ్ళకి సేల్స్ కూడా బాగా పెరిగాయి. బట్ జార్స్లో అమ్మడం వాళ్ళకి కొంచెం కష్టమైంది. లైక్ ఆ జార్స్ పగిలిపోవడం అండ్ వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడం కొంచెం కష్టంగా ఉండేది అండ్ కొందరు పేస్ట్ కొందాం అనుకున్నా అవి పగిలిపోయి వేస్ట్ అవుతుందని కొనడం మానేశారు. సో ఇది గమనించిన శామ్యూయల్ కోల్గేట్ కొంచెం క్రియేటివ్గా దీనికి సొల్యూషన్ ఆలోచించి టూత్పేస్ట్ని కొలాప్సిబుల్ ట్యూబ్స్లో అమ్మడం స్టార్ట్ చేశాడు. అప్పటి వరకు అదే ఫస్ట్ టైం వరల్డ్లో టూత్పేస్ట్ని కొలాప్సిబుల్ ట్యూబ్స్లో అమ్మడం. దీనివల్ల కన్జ్యూమర్కి టూత్పేస్ట్ని యూస్ చేయడం అండ్ స్టోర్ చేయడం ఈజీ అయింది. సో వాళ్ళ సేల్స్ కూడా చాలా ఇంక్రీజ్ అయ్యాయి. ఒక సర్వే ప్రకారం 2022లో కోల్గేట్ వరల్డ్లో 45% మార్కెట్ షేర్తో టాప్ టూత్పేస్ట్ కంపెనీగా ఉంది. ఇండియాలో కోల్గేట్ యొక్క మార్కెట్ షేర్ 54% అండ్ అబౌట్ 240 మిలియన్ ఇండియన్ హౌస్ హోల్డ్స్ కోల్గేట్ని యూస్ చేస్తున్నారంట. ఇలా కోల్గేట్ ఇంత పెద్ద కంపెనీ అవ్వడానికి వాళ్ళు చాలా స్ట్రాటజీస్ ఫాలో అయ్యారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కోల్గేట్కి రిచ్ కస్టమర్స్ ఉన్నారు అండ్ మిడిల్ క్లాస్ కస్టమర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రిచ్ పీపుల్ మిడిల్ క్లాస్ వాళ్ళు వాడే ప్రోడక్ట్స్ వాడటానికి ఇష్టపడరు అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కాస్ట్లీ ప్రోడక్ట్స్ వాడరు. ఇది ఓవర్కమ్ చేయడానికి కోల్గేట్ టూత్పేస్ట్ని వైడ్ రేంజ్ ఆఫ్ ప్రైజెస్తో పెడుతుంది. లైక్ ఫ్రమ్ 5 రూపీస్ కోల్గేట్ టు 2500 వరకు. ఇలా ఉండటం వల్ల బోత్ రిచ్ పీపుల్కి ప్రీమియం లాగా హై ప్రైజెస్తో అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి డీసెంట్ ప్రైస్తో దొరుకుతుంది. నార్మల్గా టూత్పేస్ట్ ఆర్ బ్రష్ని ఎవరు ప్లాన్ చేసి కొనరు. ఇది గమనించిన కోల్గేట్ వాళ్ళ కాంపిటీటర్స్ లాగా ఎక్కువగా కట్అవుట్స్ అండ్ బ్యానర్ యాడ్స్ రోడ్ల మీద పెట్టకుండా చాలా స్టోర్స్తో కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళతో కోల్గేట్ ప్రోడక్ట్స్ని మంచి అట్రాక్టివ్ ప్లేసెస్లో పెట్టేది అండ్ కోల్గేట్ ప్యాకింగ్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సో కస్టమర్స్ దానికి అట్రాక్ట్ అయ్యేలా చేస్తారు. తర్వాత ఆఫర్స్. కోల్గేట్ బై 1 get 1 ఫ్రీ, లైక్ పేస్ట్ కొంటే బ్రష్ ఫ్రీ అండ్ బ్రష్ కొంటే పేస్ట్ ఫ్రీ అని, అండ్ కాంబోస్ ఆఫర్ చేస్తుంది. లైక్ 3 బ్రష్లు కొంటే ఒక పేస్ట్ ఫ్రీ. దీనివల్ల ఆఫర్ ఉంది కదా అని కస్టమర్స్ వాటిని కొంటారు అండ్ కోల్గేట్ వాళ్ళ ప్రోడక్ట్స్ హై ప్రైస్ ఉన్న వేరే ప్రోడక్ట్స్ మధ్యలో పెడతారు, లైక్ బిట్వీన్ సెన్సోడైన్ అండ్ పెప్సిడెంట్. సో ఒకవేళ కస్టమర్స్ వేరే ప్రోడక్ట్స్ చూసినా వాటి ప్రైజెస్ ఎక్కువ ఉండటం ఆర్ అది కోల్గేట్ కంటే చిన్న సైజులో ఉండటం వలన చూసిన నెక్స్ట్ సెకండే మళ్ళీ కోల్గేట్ని తీసుకుంటారు. సో అలా మంచి ప్లాన్తో పాత కస్టమర్స్ని సాటిస్ఫై చేస్తూ న్యూ కస్టమర్స్ని కూడా అట్రాక్ట్ చేస్తున్నారు. కోల్గేట్ ఫాలో అయిన స్ట్రాటజీస్లో లొకేషన్ బేస్డ్ మార్కెటింగ్ కూడా ఒకటి. దాంట్లో భాగంగా వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ గ్యాదరింగ్స్ అయిన కుంభమేళాలో ఒక క్యాంపెయిన్ రన్ చేశారు. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్. క్లియర్గా చెప్తా వినండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనకి తెలుసు ఇండియాలో జరిగే గ్యాదరింగ్స్లో కుంభమేళా ఇస్ ద లార్జెస్ట్. ఇక్కడికి ఆల్ ఓవర్ ఇండియా నుంచి భక్తులైతే వస్తుంటారు. ఇక్కడ ఎయిర్టెల్, కోకోకోలా, బ్రిటానియా, డాబర్, లైఫ్ బాయ్ లాంటి చాలా పెద్ద కంపెనీస్ వాళ్ళ క్యాంపెయిన్స్ అయితే రన్ చేస్తారు. వీటితో పాటు కోల్గేట్ కూడా ఉంది. ఇక్కడ కోల్గేట్ అన్ని బ్రాండ్స్ లాగా ట్రెడిషనల్ మార్కెట్ వేస్ లైక్ పాంప్లెట్స్ పంచడం, బ్యానర్స్ కట్టించడం ఇట్లాంటివి కాకుండా కస్టమర్స్ ఇంటరాక్షన్ అండ్ ఎంగేజ్మెంట్ పెంచడానికి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించి అక్కడున్న అంతమంది జనాల్లో అందరినీ రీచ్ అవ్వడానికి బెస్ట్ థింగ్ మొబైల్ ఫోన్. ఆబ్వియస్గా అందరూ వాళ్ళ మొబైల్ ఫోన్స్ని క్యారీ చేస్తారు. సో ఇది గమనించిన కోల్గేట్ వాయిస్ బేస్డ్ మార్కెటింగ్ చేశారు. బట్ ఇక్కడ డిఫరెంట్ లాంగ్వేజెస్ అండ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి భక్తులు వస్తారు కాబట్టి అందరికీ ఒకే లాంగ్వేజ్లో చెప్తే యూజ్ ఉండదు.
సో కోల్గేట్ ఎయిర్టెల్ హెల్త్ తీసుకొని ఎవరు ఏ లాంగ్వేజ్లో యూజ్ చేస్తారో వాళ్ళకి ఆ లాంగ్వేజ్, లైక్ ఇఫ్ మన ఆంధ్ర వాళ్ళకి తెలుగులాగా వాళ్ళ రీజియన్ లాంగ్వేజ్లో వాళ్ళ ఫేవరెట్ హీరోస్ ఉంటారు కదా, వాళ్ళతోని వాయిస్ కాల్ వస్తుంది. దాంట్లో కోల్గేట్ బూత్ దగ్గరికి వెళ్తే కోల్గేట్ టూత్పేస్ట్ ఫ్రీగా వస్తుందని అండ్ ఎక్సైటింగ్ ప్రైజెస్ చాలా గెలుచుకునే ఛాన్స్ ఉంటుందని చెప్తారు. అక్కడ చాలా కోల్గేట్ బూత్స్ దగ్గరగా ఉంటాయి. తక్కువ డిస్టెన్స్లోనే ఎక్కువ కోల్గేట్ బూత్స్ అయితే ఉంటాయి. సో వాళ్ళు అక్కడ బ్రష్ చేయడానికి వీలుగా ట్యాప్స్ అండ్ వాష్ బేసిన్స్ విత్ ఫ్రీ కోల్గేట్ శాంపుల్ ఉంటుంది. సో డెఫినెట్లీ వాళ్ళు ఒకసారి అయితే ట్రై చేస్తారు. అండ్ ఇక్కడ పేస్ట్ కూడా నార్మల్గా కాకుండా యాన్షియంట్ ఇండియన్ పేస్ట్ లాగా ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన కోల్గేట్ వేదశక్తి ఉంటుంది. ఈ ఒక్క క్యాంపెయిన్తో 7 lakh పీపుల్ని టార్గెట్ చేసింది కోల్గేట్ అండ్ వాళ్ళ సేల్స్ 300% ఇంక్రీజ్ అయ్యాయి. అంతేకాకుండా అందరికీ కోల్గేట్ అంటే ట్రస్ట్ ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అయింది. ఇలా కోల్గేట్ ఓన్లీ ట్రెడిషనల్ వేస్లోనే కాకుండా డిఫరెంట్ న్యూ స్ట్రాటజీస్ ఫాలో అవుతుంది. కోల్గేట్ మార్కెటింగ్లో వాళ్ళ ట్యాగ్లైన్స్ కూడా చాలా హెల్ప్ అయ్యాయి. మనందరం చూసే ఉంటాం, ఫస్ట్ ఒకరిని హీరో అని ఇంట్రడక్షన్ ఇస్తారు, తర్వాత అతని పళ్ళు బాగలేనట్టు చూపిస్తారు, అప్పుడే గ్లాస్లు గోడలు ఏ ఉంటే వీళ్ళు పగలగొట్టుకుంటూ ఈ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అనుకుంటూ వస్తారు. ఈ ట్యాగ్లైన్ చాలా సినిమాల్లో కూడా వాడారు. అండ్ ఇంకొకటి, ఇది పేస్ట్ మాత్రమే కాదు పోషణ కూడా అందిస్తుంది అని చెప్తారు. ఇలాంటి ట్యాగ్లైన్స్తో వాళ్ళు పేస్ట్లో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అండ్ టూత్పేస్ట్ యూస్ని కన్వే చేసేలాగుంటాయి వాళ్ళ ట్యాగ్లైన్స్. స్మైల్ చేయండి, స్టార్ట్ చేయండి అని మంచి స్మైల్ ఉన్న వాళ్ళతో యాడ్స్ చేస్తారు. ఇది మనల్ని ఎమోషనల్గా కోల్గేట్కి కనెక్ట్ చేస్తుంది. అండ్ యాడ్కి లాస్ట్లో డెంటిస్టులు సిఫారు చేసిన నెంబర్ 1 బ్రాండ్ అని చెప్పి మనకు తెలియకుండానే కోల్గేట్ని ట్రస్ట్ చేసేలాగా ఉంటాయి. ఇలాంటి ట్యాగ్ లైన్స్ వాడి ఎప్పుడు కోల్గేట్ కస్టమర్స్ మైండ్లో ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా కోల్గేట్ ఎప్పటికప్పుడు న్యూ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ని తయారు చేస్తుంది. ఇప్పుడు కోల్గేట్ కాంపిటేటర్స్ తీసుకుంటే క్లోజప్ అది ఫ్రెష్ బ్రీత్ని ఇస్తుంది. అండ్ సెన్సోడైన్ తీసుకుంటే క్యావిటీ నుండి ప్రొటెక్షన్ ఇస్తుందని, డాబర్ ఆర్ పతంజలి ఏమో ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్తో చేస్తారని, ఇలా ఒక్కో బ్రాండ్కి సపరేట్ సెగ్మెంట్స్లో ఉంటాయి. బట్ కోల్గేట్ ఇలా కాదు. కోల్గేట్ డిఫరెంట్ వేరియంట్స్ తీసుకొచ్చింది. లైక్ ఫ్రెష్నెస్కి మ్యాక్స్ ఫ్రెష్, క్యావిటీ ప్రాబ్లమ్కి స్ట్రాంగ్ టీత్, ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్తో వేదశక్తి, ఇలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఇన్నోవేటివ్గా చేస్తూ మార్కెట్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. కోల్గేట్ ఎప్పుడూ ఒకేలా కాకుండా ట్రెండ్కి తగ్గట్టు ప్రోడక్ట్స్ చేస్తూ ఓన్లీ టూత్పేస్ట్ ఒక్కటే కాకుండా అదర్ డెంటల్ ప్రోడక్ట్స్ లైక్ బ్రష్, మౌత్ వాష్ అండ్ డెంటల్ ఫ్లాస్, ఇలా ఓవరాల్ హెల్త్కి సంబంధించిన చాలా ప్రోడక్ట్స్ చేస్తుంది. ఇలా 200 years బ్యాక్ టూత్పేస్ట్ అనేదే లేని టైంలో దాన్ని తయారు చేసి ఇప్పటివరకు ఆ నేమ్ని కొనసాగించడం అనేది మాటలు కాదు. సో ఇది కోల్గేట్ యొక్క జర్నీ. ఈ జర్నీ నుండి ఏదో ఒక వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారనుకుంటున్నా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. అండ్ మీరు ఏ టూత్పేస్ట్ వాడుతున్నారో కామెంట్స్లో చెప్పండి.